హలో అండయ్య, ఈరోజు అవివాని 1979 మే 10వ తారీఖున ఆంధ్రులు తిరణాలను కల్పించేలా ప్రతి కార్తీక దీపం సినిమా విడుదలైంది. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. మరపురాని చిత్రంగా మహిళలకు మిగిలింది. కేవలం మహిళా ప్రేక్షకులు మాత్రమే ఆ సినిమాకి అఖండ విజయాన్ని అందించారు. అలాగే ఆ విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విజయనగరం, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఆ సినిమా. ఇంకా ఆ సినిమా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ అంటే 175 రోజులు సెలబ్రేషన్ చేసుకుంది. ఆ సినిమాలో మహిళా ప్రేక్షకులు మైమరిపించేలా చేసింది అందులోని పాట. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించిన ఈ పాట. ఆ పాట ఆనాటి తరం, ఈనాటి తరం, నిన్నటి తరం, ఈ తరానికి కూడా ఎంతో మధుర స్మృతిగా మిగిలిపోయింది. మహిళలకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన పాట కృష్ణశాస్త్రి గారు రాసిన ఆరణీకమ ఈ దీకం అనే పాట. తరతరాలుగా మహిళలు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి నాడు, వరలక్ష్మీ ఈ పాటను తలుచుకుంటూ పాడుకుంటూనే ఉంటారు. అంత ఘనమైన చరిత్ర గల పాట ఇది. ఇదే పాటను గౌరవమైన రీతిలో ప్యారడీగా ఎన్నో సినిమాల్లో వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ కూడా ఆ పాటను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇటీవల వచ్చిన సినిమాలో ఆ పాటను ఎంత కూనీ చేశారో, ఎంత అసహ్యంగా ఉందో ఆ పాటను చూస్తూనే జూకుప్స్ కలుగుతుంది. కృష్ణశాస్త్రి గారు రాసిన ఆయన ఎక్కడున్నారో పాపం, ఆయన చూసి ఆత్మహత్య చేసుకుంటారని బతుకుంటే ఆ పాటను అలా ప్యారడీ చేసినది. ఆ పాటను చూపిస్తాను చూడండి. ఆ పాటను ఆడియోని మాత్రం ఇవ్వను, ఎందుకంటే చండాలంగా ఉంది వాళ్ళు చేసిన తీరు మాత్రం. అందుకే ఆ పాటను చూపిస్తే ఆడియో మాత్రం చూడండి. ఇది ఆ సినిమా వాళ్ళ అహంకారం, పవర్ కాదా? ఏమంటారు? దయచేసి క్షమించండి ఏమైనా ఉంటే, తప్పుంటే.